ఇదిగోండి ఫ్రెండ్స్, ఉచ్చి కట్టలు అయితే చూడండి. మేము ఒక 10 కట్టలు అయితే తెచ్చాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగున్నారు మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మన వాళ్ళు ఏంటంటే నాకైతే కామెంట్ చేశారు మన సబ్స్క్రైబర్స్, ఉచ్చులు ఎలా కట్టాము అనేది అయితే మీకు అయితే ఫుల్ వీడియో అయితే నేనైతే చేశాను కదా, ఏ విధంగా కట్టాలి అనేది అయితే ఉచ్చులు అయితే కట్టాను కదా. ఇవి కూడా చూస్తున్నారు కదా, ఇవే ఆ ఉచ్చులు అయితే. వీటిని మేము ఎలా వేస్తాము, ఎలా పడతాము, ఏం పడతాయి అనేది అయితే మనం అయితే వేస్తా అన్నీ అయితే మాట్లాడుకుందాం వివరంగా. ఇప్పుడు మేమైతే కై కడికైతే వచ్చినాం ఫ్రెండ్స్. ఈ కైలో ఏం వెళ్తాయి, ఏమున్నాయి, ఏమేమి తిరుగున్నాయి అన్నీ అయితే చూపిస్తాను. మా ఊరైతే కనిపిస్తుంది కదా, అక్కడ దూరంగా ఉంది. ఊరికైతే దూరంగా వచ్చాము. చూద్దాం ఏం పడతాయి అనేది మా మామ అయితే అన్ని వివరంగా చెప్తాడు. నేను కూడా వివరంగా వివరిస్తాను. వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూద్దాం చూసి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అయితే వీడియోలోకి వెళ్ళిపోతాం. మనం ఏం తిరుగున్నాయి అనేది అయితే ఫస్ట్ అయితే మనం చూసుకోవాలి. ఏమేమి తిరుగున్నాయా, ఏం తిరగలేదా అనేది అయితే చూసుకొని మనం అయితే ఉచ్చులో తీసుకోవాలి ఫ్రెండ్స్. చూద్దాము అక్కడ ఏం తిరుగున్నాయి ఏందనేది. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసారు కదా ఏం తిరుగున్నాయి చూడండి. ఇదైతే సిలవ అయితే బాగా తిరుగుతుంది ఫ్రెండ్స్. అంటే సిలవ అంటే సిలవ అయినా ఆరేటు పోతైనా ఏంటంటే బాతులు అనేవి తెలుసు కదా మీకు, బాతులు లాగైతే ఉంటాయి అనమాట. అట్లయితే సిలవలు అయితే తిరుగున్నాయి. అవి ఎలా పడతాం ఏందనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ముందైతే ఉచ్చికట్లు ఎలా వేస్తాడు మా మామని అయితే చూద్దాం. ఫస్ట్ అయితే చూస్తున్నాం కదా ఉచ్చికట్లు ముందైతే మనం ఎలా తయారు చేస్తారనేది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్ అయితే ఉంది, వీడియో చెక్ చేయండి. వీడియో అయితే వీటితో ఎలా పడతాం అనేది అయితే ఇప్పుడు వీడియో ఫ్రెండ్స్, వీడియో అయితే చూడండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎలా నాటుతున్నాడు అనేది. ఆ విధంగా అయితే నాటుకుంటూ వెళ్ళాలి. చూసారు కదా ఇవే ఫ్రెండ్స్ ఉచ్చులైతే ఈ విధంగా అయితే మనం అయితే నాటుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడైతే ఇక్కడైతే సెలవులు అయితే ఉన్నాయని అయితే మేమైతే ఉన్నాయి కదా, గ్యారంటీగా సెలవులు అయితే నైట్ అయితే తిరిగాయి ఫ్రెండ్స్ రాత్రి. అవైతే మేమైతే ఇప్పుడు పట్టేదానికైతే ఉచ్చులు అయితే వేస్తున్నాము. అంటే మన సబ్స్క్రైబర్స్ కూడా అడిగారు ఉచ్చులు ఎలా వేస్తారు ఏందనేది వీడియో అయితే, అందుకని అయితే తీస్తున్నాను. పది కట్టలు అయితే తెచ్చాం ఫ్రెండ్స్. 10 కట్టలు ఎక్కడెక్కడ వేస్తాం అనేది చూడండి. ఇవైతే మనకైతే నైట్ అయితే పడతాయి. ఏమో అంతే కదా, సెలవు మామూలుగా 7 గంటలకు వస్తుంది. నైట్ 7 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. సందకాడ 7 గంటల నుంచే స్టార్ట్ అయిపోద్ది. ఏమైనా తెల్లారిన దాకా ఉంటాయి లేకపోతే 3 పొయ్యిలు వస్తాయి, 3 సార్లు వస్తాయి. సందకాడ వచ్చి చెప్పేసి వెళ్ళిపోతాయి. మళ్ళీ 1 గంటకి 2 గంటలకు వస్తాయి. మళ్ళీ వచ్చి మళ్ళీ వెళ్ళిపోతాయి. ఏ గోజాను 3 గంటల కట్ట, 5 గంటల నుంచి లేసారు. పైన మనుషుల తర్వాత ఆ టైం నుంచి ఇప్పుడు నువ్వు అట్ట వేసావు ఒక నైట్ 3 పొయ్యిలు వస్తుంది. ఇప్పుడు మామూలుగా నువ్వు అట్ట వేసావు దాంట్లో ఎండ పడుతుంది కదా, ఎట్టు అంతే. అంటే అటు ఇటు తిరుగుతాయి అన్నమాట. తలకాయ మిస్ అయినా కాల్ వేసుకుంటుంది. పడితే తలకాయ లేదు కాలు. తలకాయ ఎత్తి కానీ చూసి దాటిందంటే కాలు లేకుంటే మెడకాయ. నైట్ అయితే పడతాయంట. చూస్తున్నారు కదా కన్నులు కూడా చూడండి ఎలా ఉన్నాయో. అలా అయితే వేసుకోవాలి మనం. ఇదంతా చూస్తున్నారు కదా సిలవ అయితే ఎలా తిరుగుందో. నైట్ అయితే బాగా వచ్చింది ఫ్రెండ్స్. కానీ మేము నిన్న కానీ వేసి ఉంటే ఖచ్చితంగా అయితే పడాయి. ఈరోజు రాత్రికి వస్తాయా లేదా అనేది అయితే చూడాలి.
నిన్న కానీ వేసింది నువ్వు కానీ రాత్రి 6 గంటలప్పుడు వచ్చారు నేను 5:30 ఇచ్చుకొని మాకు మిస్ అయిపోయింది. వెళ్దాం కనీసం మనం పోతానన్న పడతాం కావాలి. సెలవు ఒకటి ఎదుర్కొంది ఈ లైన్లో. ఆ రేటు పోతే సెలవు. ఫ్రెండ్స్ ఈ బొచ్చు అయితే చూస్తున్నారు కదా మీరు, ఈ బొచ్చు సెలవు ఫ్రెండ్స్. చూడండి అసలు బొచ్చు కూడా అంటే మనం తిరిగిన ప్లేస్ని బట్టి అయితే వేసుకోవాలి. ఫ్రెండ్స్ చూసారు కదా కయ్య అంటే మనకి అవి పడాలంటే ఏంటంటే కయ్యలో అనేది నీళ్ళు అయితే బాగా ఎక్కువగా ఉండాలి ఫ్రెండ్స్. నీళ్ళు ఎక్కువ ఉండి అక్కడక్కడ దెబ్బలుగా ఉంటే ఏంటంటే దెబ్బలు అంటే ఇప్పుడు పైన నైట్ పూట వస్తాయి కదా, వచ్చినప్పుడు ఏ కై తెల్లగా ఉందా ఏ కైలో నీళ్ళు ఉన్నాయనేది చూసి దాంట్లో అయితే వాళ్తాయి ఫ్రెండ్స్. ఇవి వాలిన తర్వాత మనం చూసుకోవాలన్నమాట ఎక్కడ వాళ్తాయి ఏందనేది చూసుకొని దాని ప్రకారం అయితే వేసుకోవాలి. నైట్గా అనిస్తామా కష్టమా జాతేనా. ఇవ్వండి ఫ్రెండ్స్ ఉచ్చి కట్టలు అయితే చూడండి. మేము ఒక 10 కట్టలు అయితే తెచ్చాం ఫ్రెండ్స్. నరం తెచ్చుకోవాలి, నరం తెచ్చుకోవాలి ముందు. తర్వాత పుల్లలు తెచ్చుకోవాలి, పొలాలు ఎదురు బొంగు పొలాలు. తర్వాత కాలుతాడు అంటే బస్తాతో సిమెంట్ బస్తాలతో కాలుతూ సిమెంట్ బస్తాలు అప్పుడు ఆది చేసి ఈ కన్ను సరిపద్ది, మనకి ఈ కన్ను సరిపద్ది అనుకున్నప్పుడు మొక్కలు లెక్కేసి కటింగ్ చేసేయాలి 100కి 50కి. అంటే ఒక్కొక్క కట్టకి ఎన్ని పొలాలు అయితే నువ్వైతే ఎవరా మరి ఎన్ని వేస్తావా? ఇప్పుడు నేను చేసేది 100, నువ్వు వేసేది 100 పొలాలు కట్టది. 100 పొలాలదే ఇప్పుడు వేసినన్ని 100 అనేసి 50, 60 అటు పెట్టుకోవాలి మనం. అటు పెట్టుకో. 100కైతే 50 జతలు కట్ చేసి పద్దిగితే 100 పొలం వచ్చాయి, 100 నారం వచ్చేస్తుంది. ఇప్పుడు మనం చిన్న కట్ట కాబట్టి ఇదైతే కట్టుకోవాలి ఫ్రెండ్స్. అంటే కట్టకపోతే ఏంటంటే ఒకవేళ పెద్ద పెట్టబడ్డా లేపుకొని అయితే వెళ్ళిపోతుంది. అంతే కదా ఫ్రెండ్స్. మేమైతే ఉదయాన్నే అయితే వచ్చి అయితే చూసాం ఫ్రెండ్స్. మాకైతే ఒక 4 సెలవులు అయితే పడ్డాయి ఫ్రెండ్స్. నైట్ అయితే ఎన్ని వచ్చాయో మాకైతే తెలియదు కానీ 4 సెలవులు అయితే పడ్డాయి ఫ్రెండ్స్. నేనేంటంటే ఈ వీడియోలో అయితే మీకైతే నేనైతే తీసైతే పెట్టట్లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఏమైనా మానిటైజేషన్లో ఏమైనా ప్రాబ్లం వస్తుందని అయితే నేనైతే ఈ వీడియోలో అయితే పెట్టట్లేదు ఫ్రెండ్స్. కానీ మీకు ఏంటంటే మన సబ్స్క్రైబర్ అనేది కామెంట్ చేశారు కాబట్టి ఎలా పడతాయి ఏంది ఏ విధంగా వేయాలనేది కామెంట్ చేశారు కాబట్టి ఆ విధంగా అయితే మీకు ఈ విధంగా అయితే వేయాలని అయితే నేనైతే చేశాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తుంటే మళ్ళీ అయితే ముందుకైతే మంచి వీడియోతో వచ్చేస్తాను. సెలవు తీసుకుంటూ ఓకే బాయ్ ఫ్రెండ్స్.